యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు. రాహేలు అంటే యాకోబు భార్య, అంటే యాకోబు సొంత మేనమామ కూతురు. సొంత మేనమామ కూతుర్ని మరి యాకోబు చేసుకున్నాడు. మేనమామ పేరు లాబాన్. అయితే 21 సంవత్సరంలో యాకోబు తన మేనమామ ఇంట్లో ఉంటూ వాడికి మరి అనేకమైన చాకరీలు చేసుకుంటూ కేవలం రాహేలు గురించి 21 సంవత్సరం మరి ఆగి ఉన్నాడు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే 21 సంవత్సరం ఆగిన తర్వాత ఇంకా విసుగు పుట్టి నన్ను పంపట్లేదు మా మామ అని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా ఇంకో 5 సంవత్సరాలు ఇలాగ పొడిగిస్తూ వచ్చినాడు. ఇన్ని సంవత్సరాలు అయితే నీకు రాహేలుని ఇస్తా అని చెప్పి అలా పొడిగిస్తూ వచ్చి ఆ తర్వాత పంపట్లేదని చెప్పేసి యాకోబు ఏం చేశాడంటే మరి లాబాన్ లేని సమయంలో మరి వాళ్ళందరూ కూడా మరి యాకోబు పిల్లలు రాహేలు మరి లేయా వీళ్ళందరూ కూడా లేని సమయంలో సామాన్లతో సహా వాళ్ళు ఇంకా ప్రాణం కట్టినారు. ఇలా వెళ్ళిపోతున్న సంగతి ఎవరో లాబాను చెప్పినప్పుడు మరి లాబాను మరి వెంటనే మరి కొంతమంది జనంతో మరి వాళ్ళని అడ్డుకున్నాడు. యాకోబుని అడ్డుకున్నప్పుడు మొత్తం అన్నీ చెక్ చేస్తాడు. గృహదేవత పోయిందని చెప్పేసి మొత్తం చెక్ చేస్తుంటే రాహేలు ఏం చేస్తుంది అంటే ఆ గృహదేవతని ఆ విగ్రహాన్ని తన కింద ఒక పెట్టెలో పెట్టి దాని మీద పడుకుని చూడాలంటే ఆ తండ్రి అంటది, నేను కడగా ఉన్నాను, నన్ను ఎట్లా లేపుతావు అనేసి ఆ తండ్రితో అంటే, తండ్రి అంటే కడగా ఉన్నారంటే ఎవరైనా సరే కొంత విసురు పట్టిస్తారు, అయ్యో పాపం బాగోలేదని చెప్పేసి. ఆ విధంగా అబద్ధం ఆడి ఆ యొక్క గృహదేవతని చూపించకుండా మరి దొంగిలించడం జరిగింది. అది యాకోబు, అది లాబాను గృహంలో తండ్రిదే ఆ గృహదేవత. ఏదైనా సరే ఒక అనుమతితో తీసుకువెళ్తే అది మర్యాద ఉంటుంది. అనుమతి లేకుండా తీసుకున్నది ఏదైనా సరే అది దొంగతనం కింద వస్తుంది. ఇక్కడ 2 పొరపాట్లు కనిపిస్తాయి రాహేల్లో. ఒకటి దొంగతనం చేయడం, రెండవది అబద్ధం ఆడటం. ఎవరైనా సరే దొంగతనం చేసిన వాళ్ళు మొదటగా అబద్ధం ఆడతారు. చేసిన దొంగతనం మొదటి ఒక పొరపాటు అయితే, మరి రెండవది ఏంటంటే అబద్ధం ఆడటం. కాబట్టి గమనించండి, ఈ రోజుల్లో అటువంటి వారు ఎవరైనా సరే మీరు ఉంటే కనుక యేసుప్రభు దగ్గర మీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు క్షమిస్తాడు. అటువంటి పాపం మీరు ఎవరిలో ఉన్నా సరే దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. ఆ స్వభావం నుంచి విడుదల పొందండి. దేవుడి మాటను దీవించిన గాక. ఆమేన్.